ఉక్కపోతతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు చెప్పింది వాతావరణ కేంద్రం. రాబోయే 3 రోజుల పాటు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ఆవర్తనం ప్రభావంతో వచ్చే 48 గంటల్లో హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఇప్పటికే వాతావరణం చల్లబడటంతో నగర ప్రజలు ఎండతాపం నుంచి ఊరట పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ద్రోణి ప్రభావం వల్ల కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. రాబోయే 2 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేమ, వేడితో కూడిన మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ద్రోణి ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. ఈదురుగాలుల కారణంగా మరో 5 రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయని పేర్కొంది. వాతావరణం చల్లబడటంతో మొన్నటి వరకు నమోదైన 40 డిగ్రీల ఉష్ణోగ్రత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా 4-5 రోజుల పాటు పగటిపూట సాధారణ ఉష్ణోగ్రతలు 38 నుంచి 39 డిగ్రీలు, రాత్రిపూట 23 నుంచి 25 డిగ్రీలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 వారాలు సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయి. ఏప్రిల్ చివరి వారం నుంచి ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. నేడు, రేపు ఉత్తర తెలంగాణలో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని, మధ్య తెలంగాణ జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక మరోవైపు రైతులకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పారు. వచ్చే వానాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్నినో పరిస్థితులు పూర్తిగా తొలగిపోయి లానినా పరిస్థితులు నెలకొంటున్నాయి. హిందూ మహాసముద్ర ద్విధ్రువ పరిస్థితులతో పాటు లానినా పరిస్థితులు ఒకే సమయంలో మారుతుండటంతో ఈసారి రుతుపవనాలు ముందుగానే వస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. లానినా ప్రభావంతో రాబోయే రెయిన్ సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి.